త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సిద్ధసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః నో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 27 శుక్రవారం ఈనాటి గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష దశమి శుక్రవారం రాత్రి సాయంత్రం 4:16 వరకు ఉంది. పుష్య నక్షత్రం తెల్లవారితే మరి శనివారం 4:37 వరకు ఉంది. వర్జ్యం పగలు 12:02 నుంచి 1:42 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 10 గంటల దగ్గర నుంచి 11:40 వరకు ఉన్నాయి. ఈ రోజున ఉదయం 8:16 నుంచి 9:04 వరకు దుర్ముహూర్తం ఉంది. మరలా మధ్యాహ్నం 12:15 నుంచి 1:03 వరకు దుర్ముహూర్తం ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి సాయంత్రం రాత్రి 8 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 5:50 మనం ఈనాటి గ్రహచారాన్ని మనం పరిశీలిద్దాం. గ్రహచారాన్ని పరిశీలిస్తే సెప్టెంబర్ 27వ తేదీ గురువారం గురువు వృషభంలో, మిథునంలో కుజుడు, చంద్రుడు కర్కాటకంలో, రవి బుధ కేతువులు కన్యలో, శుక్రుడు మరి తులలో, శని కుంభంలో, రాహు మీనంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి ప్రతి కార్యక్రమం కూడా చాలా విజయంగా నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. సమస్యలు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఏదైనా కొంచెం భయాందోళనకి గురవుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతూ ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి సుఖంగా, శాంతంగా పనులన్నీ పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తలు పడతారు. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. తర్వాత కృత్తిక 1వ పాదం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించే అవకాశం కనబడుతూ ఉంది. వృషభ రాశి. ప్రతి పనిలోనూ కూడా మీకు సానుకూల స్థితి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఏ పనుల్లోనూ ఆటంకాలు ఉండవు. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరూ కూడా తెలివిగా, ఓర్పుగా అన్ని కార్యక్రమాలని సానుకూలం చేసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఇవాళ పనులు బాగా ముందుకు సాగే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా సానుకూలం అవుతాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు చాలా చికాకులను ఫేస్ చేస్తూ ఉంటారు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, చేద్దామా వద్దా, ఇట్లాంటి అనేక సమస్యల్ని ఫేస్ చేసి వాటినన్నింటినీ కూడా సరి చేసుకుని మళ్ళీ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ₹1 ఖర్చు పెట్టాల్సిన చోట ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడం, ఇవాళ అవుతున్న పని వాయిదా పడిపోవడం, మీ తెలివితేటలను ఇతరులు గుర్తించకపోవడం, ఇలాంటి విచిత్రమైనటువంటి చికాకులన్నీ కూడా ఇవాళ వెంటాడుతూ ఉంటాయి. అయితే తెలివిగా అన్నింటినీ కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఆర్థిక విషయాల్లో బాగా ఎక్కువగా డిస్కషన్స్లో ఉండే అవకాశం ఉంది. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా కొంచెం చికాకును సృష్టిస్తూ ఉంటాయి.
పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి ఈ రోజున పనులన్నీ కూడా సవ్యంగా సకాలంలో పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇవాళ కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. అన్ని పనులు కూడా బాగా అవుతున్నాయి అనుకుంటూ ఉంటారు, కానీ ఎప్పుడు సమస్య వస్తుందో, ఏ సమస్యలో మీరు ఎట్లా ఇబ్బంది పడతారో తెలియని పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి తక్కువగా ఉంటుంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. పుష్య నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. సింహరాశి. ఇక్కడ ఇవాళ రేపు ఎల్లుండి ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా వెళ్ళొద్దు. పనులు అలాగే వాహనాల వాడకం ఈ రెండింటిలోనూ కూడా మీరు చాలా చక్కగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు కూడా చాలా అనుకూల స్థితిని ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళకి పనులు ఆలస్యమైనప్పటికీ కూడా విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో సానుకూల స్థితి ఏర్పడుతుంది. మరి మఘా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహారాలు సంచారం చేసుకోవాలి. మరి పుబ్బా నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా బాగా నడిచే అవకాశం వస్తుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా సానుకూలంగా నడుస్తూ ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి అలాగే ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న చికాకులు సృష్టింపబడే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లోనూ కుటుంబ వ్యవహారాలను చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. ఇది గమనించుకుని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఇవాళ ముందు జరగాల్సిన పనులు వెనక జరగడం, అసలు చేద్దామనేటువంటి ఉత్సాహం లేకపోవడం, పనులు వాయిదా వేద్దామనేటువంటి తీరు రావడం జరుగుతుంటుంది. అనవసరమైనటువంటి కాలక్షేపాలు కూడా బాగా చేసే అవకాశం వస్తుంది. తులారాశి. ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళకుండా ఉండాలి. కుటుంబ విషయాలు, భక్తి కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. చిత్త 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళకి కార్యక్రమాలను కూడా ఇబ్బందికరంగా నడిచినప్పటికీ కూడా కొంచెం సానుకూలంగానే పూర్తయ్యే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు కూడా విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందులు ఉంటాయి. అన్నింటినీ కూడా చక్కగా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితం, మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి విశాఖ 4వ పాదం వాళ్ళు ఆర్థిక లావాదేవీలు బాగా అందుకుంటారు. అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ప్రతి పనులను కూడా సానుకూల స్థితి ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత ధనుస్సు రాశి. అన్ని పనులు బాగా నడుస్తాయి. కుటుంబ విషయాలు బాగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఇబ్బందులు లేకుండా మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు ప్రతి పనులను కూడా విజయాలు సాధిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చాలా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలను కూడా సజావుగా సక్రమంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు ఈ రోజున తెలివిగా, ఓర్పుగా వ్యవహరించాల్సిన అవసరాలు ఉన్నాయి. తొందరపాటు ధోరణి విడనాడాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి.
నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. అంతా బాగున్నట్టు ఉంటుంది. ఉన్నటువంటి ఎప్పుడు సమస్యలు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుంటుంది. అందువల్ల ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి సాంఘికమైనటువంటి కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలకి భంగం కలిగే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు బంధువర్గం దగ్గర కొంచెం మాట పడే అవకాశం వస్తుంది. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. తర్వాత కుంభరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చక్కగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. మరి ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. శతభిష నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. మీన రాశి. మీన రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. ఈరోజున పూర్వభద్ర 4 పదం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. రేవతి నక్షత్రం వాళ్ళు సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.